ఇందూరు జిల్లా బంధువులందరికీ మరి ఈ సంవత్సరం రాబోయే 27వ తేదీ వినాయక చతుర్థి పండగ. ఆ సందర్భంలో మరి గతం నుంచే మన నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే వినాయక మండపాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ మండప నిర్వాహకులు అందరూ కూడా వాళ్లే కాకుండా ఇతర ఆధ్యాత్మిక బంధువులు కూడా గణేశ మాల ధారణ చెయ్యాలి అన్న నినాదాన్ని గతం నుంచి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ గణేశ మాల అనేది గత 15 సంవత్సరాల నుంచి ధారణ చేస్తూ ఉన్నాము. మరి ఈ గణేశ మాల అనేది చాలా మందికి తెలియనటువంటి అంశం కనుక, ఎక్కువగా ప్రచారంలో లేదు కనుక మరి దీన్ని ప్రతి వారికి అందించేటువంటి ఉద్దేశంతో మరి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అదే సంకల్పాన్ని తీసుకొని మన ఆత్మీయ బంధువులు, ఇటు ఇందల్వాయి మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మరి 21 రోజు మాలాధారణ చేస్తూ ప్రతి వారు కూడా మాలాధారణ చేయాలన్నటువంటి విషయాన్ని ప్రతి వాళ్ళకి తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని మరి ఇతరత్ర అందరికీ తెలియజేసేటువంటి నిమిత్తంగా మరి 21 రోజు వీరందరూ కూడా మరి ఇవాళ మాలాధారణ చేయడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క, అలాగే అయ్యప్ప వారి యొక్క, శివమాల యొక్క, వాటన్నింటికంటే కూడా అతి పురాతనమైనటువంటి మాల గణేశమాల. గణేశమాలను ధారణ చేసిన తర్వాతనే ఇతరమైనటువంటి మాలలు వేసినప్పుడు దాని సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క మాలాధారణ 21 రోజులు చేయవచ్చు, లేకపోతే 16 రోజులు తీసుకోవచ్చు. అది నిలబడకపోతే 11 రోజులు వినాయక చతుర్థి రోజు ప్రారంభం చేసుకొని వినాయక నిమజ్జనం రోజున మరి చివరి రోజుగా మరి మాల విసర్జన అనేది ఉంటుంది. కనీసం 11 రోజులైనా మరి దీన్ని ధారణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని మరి అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మాలాధారణ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా మిగతా అన్ని దీక్షలలో ఎలా నియమాలు ఉంటాయో వీటికి కూడా అలాంటి నియమాలు ఉంటాయి. తెలుపు అలాగే కాషాయం వస్త్రాలను ధారణ చేస్తూ మరి ఈ దీక్ష రోజులన్నీ కూడా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ప్రతి మండపంలో దీక్షాధారణ చేసి మాల వేసుకొని అక్కడ చేసేటువంటి నిత్య కార్యక్రమాలు చేసినట్టయితే ఆ మండపాల యొక్క విఘ్నేశ్వరుడు సంపూర్ణంగా మరి ఆశీర్వాదం చేసేటువంటి అవకాశం, భగవంతుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా అందరికీ లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా గణపతి యొక్క మాలాధారణ చేయండి. సర్వేశ్వరుని యొక్క, ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. లక్ష్మీ గణపతి నమః.